డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తాము దక్షిణాదిలోనే ఉన్నామన్న కిషన్ రెడ్డి అన్యాయం జరగనివ్వబోమన్నారు. అన్యాయం జరుగుతుంది. ఈ మహిళా బిల్లును సాగుగా చూపెట్టేసి నియోజకవర్గాల డీలిమిటేషన్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి అవగాహన లోపం ఉన్నట్టుంది. అవగాహన లోపంతో మాట్లాడుతూ ఉన్నారు. ఇది రేపు జరిగేటువంటి 16, 17, 18 తేదీల్లో ఎంపీలు పూర్తిగా చర్చలో పాల్గొనవచ్చు, తమ అభిప్రాయాలు వ్యక్తం చేయవచ్చు. ఇది అన్ని పార్టీలు కలిసి మహిళల ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా, మహిళల హక్కులకు రక్షణ కల్పించే విధంగా మరి ఈరోజు ఈ యొక్క మహిళలకు 33% చట్టసభల్లో ఇటు పార్లమెంటులోనూ అసెంబ్లీలోనూ కల్పించేటువంటి ఒక సాహసోపేతమైన నిర్ణయాన్ని ఈరోజు నరేంద్ర మోడీ గారు తీసుకున్నారు. కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీని కూడా కోరుతా ఉన్నాను, దీన్ని రాజకీయం చేయకండి. మీరు మరి దశాబ్దాల పాటు దేశాన్ని పరిపాలించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నుంచి ఈరోజు వరకు అనేక సార్లు కూడా మహిళల రిజర్వేషన్ కావాలని డిమాండ్ చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా సానుకూలంగా స్పందించలేదు. ఈరోజు నరేంద్ర మోడీ గారు ధైర్యం చేసి మరి ఈరోజు చట్టసభల్లో 33% రిజర్వేషన్ తీసుకొస్తా ఉంటే కోడిగుడ్డు మీద ఈకలు పీల్చేటువంటి ప్రయత్నము రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ చేస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి ఆ ప్రయత్నం మాని మరి పెద్ద మనసుతో, ఎందుకంటే ఈ దేశంలో 70 కోట్ల మంది మహిళల గౌరవం పెంచాలి, వాళ్ళకు హక్కులు కల్పించాలి. కాబట్టి ఈరోజు 140 కోట్ల మంది ప్రజలు ఆకాంక్షలకు అనుగుణంగా ఈ యొక్క మహిళల రిజర్వేషన్ సంబంధించినటువంటి మరి బిల్లు వస్తూ ఉంది. దీంట్లో సవరణలు చేసేటువంటి ప్రయత్నం ఉంది. దాన్ని సానుకూలంగా సమర్థించాల్సిందిగా నేను ఒకటే కోరుతా ఉన్నాను. దక్షిణ భారతదేశంలో మేమందరం ఉన్నాం. దక్షిణ భారతదేశంలో ఏ ఒక్కరు కూడా, ఏ రాష్ట్రాన్ని కూడా అన్యాయం జరిగేటువంటి ప్రసక్తి లేదు. అన్ని రాష్ట్రాలకు సమన్యాయం జరిగే విధంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు కానీ మిగతా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ మరి దీనిపైన రాజకీయం చేయకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. ఎక్కడ అన్యాయం జరగదు. ఏ రకంగా కూడా ఏ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా ఈరోజు మేము ఈ యొక్క చట్టసభలకు సంబంధించినటువంటి మైనా రిజర్వేషన్ బిల్లును తీసుకొస్తా ఉన్నాం.